హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు చాలా సింపుల్‌గా అదేనండి చాలా తేలిగ్గా ఎంత ఈజీగా ఈ ఓణిని నేను ప్లేటింగ్ చేస్తున్నాను అన్నది చెప్తా. ఓణి అయినా, చీరైనా ముందుగా ప్లీటింగ్ చేసుకున్నామనుకోండి చాలా ఈజీగా ఆ టైంలో చకచకా కట్టేసుకోవచ్చు. అదే ప్లీటింగ్ చేసుకోకుండా అట్టు పెట్టుకున్నామనుకోండి చిన్న చిన్న ప్లీట్స్ పెట్టి అప్పటికప్పుడు కట్టాలి అంటే ఆ అందం డిఫరెంట్‌గా ఉంటుంది. ఈ అందం ఇంకా మన అందాన్ని రెట్టింపు చేస్తుంది. అలానే కొంతమంది ఈ చీరకి ప్లీటింగ్ జేస్తూ పిన్నీసులు ఏం వాడుతున్నారు అనని చెప్పి అడిగారండి. చూసారు కదా! బ్రాండు. హ్మ్. అలానే ఈ మా మనవరాలు చేసిన పని చూసారా? ఈ పిన్నీసులతో మొన్న రీసెంట్‌గా నా మనవరాలొచ్చిందండి ఊరు నుంచి. ఆ పిన్నీసులన్నీ ఒక చోటకి చేర్చి అలా గుచ్చిపెట్టేసింది. సరే. ఇప్పుడైతే చీరని ప్లీటింగ్ చీరైనా, ఓణి అయినా, చున్నీ అయినా ప్లీటింగ్ చేసేటప్పుడు బోర్డర్‌ని బట్టి మనం తేలిగ్గా, సుఖంగా కష్టం లేకుండా చేస్తాం. ఇప్పుడు ఓణీ ఇచ్చారు. ఈ ఓణీకి బుటా చూసారా? చిన్న చిన్న బుటాసున్నయి. ఆ బుటాని పట్టి మనం జాగ్రత్తగా ప్లీట్స్ పెట్టుకోవాలండి. ఈ కింద వైపుకి తిరిగుంది ఓణీయే కదా! 4 వైపులా బోర్డర్ ఉంది కదా! అని చెప్పి చకచకా చేసుకొని వెళ్ళామనుకోండి, డిజైన్ ఉల్టా అయితే మన పని కూడా ఉల్టా. ఎందుకంటే మండపంలోకెళ్ళి అలా రెడీ చేస్తున్న టైంలో గమనించేస్తారండి మన చుట్టాలు. అదేంటి తిరగదిప్పున్నది అర్రె కిందకున్నది అదే పైకుండి ప్లీటింగ్ చేసినట్టు బావుండేదే అని అనేవాళ్ళు కూడా ఉంటారు. అందుకని మనం ముందుగానే ఈ డిజైన్‌ని బట్టి ప్లీటింగ్ చేయటానికి ప్లాన్ జేసుకోవాలి. నన్ను గమనించారా? నేనెలా ప్లీటింగ్ చేశానో కిందకి, పైకి గమనించి ఆ బుటాని పై వైపుకి చక్కగా తీసుకున్నాను. ఇప్పుడు పిన్నీస్ పెట్టేసేసుకున్నాను. అవునండి. ఇదే బోర్డరు కొంచెం పెద్ద బోర్డర్‌లో తీసుకుంటున్నారు చూసారా? అదే 4 వేళ్ల వెడల్పుతో మంచి వర్కొచ్చిన బోర్డర్‌తో అంచులకు కుట్టిస్తున్నారు. అప్పుడుంటుందండి ప్లీటింగ్ చేసేటప్పుడు ఈ ఈ ఓణిని ప్లీటింగ్ చేయటానికి భలే ఈజీ అనిపించిందండి. ఎన్ని ప్లీట్స్ పెట్టాను చూసారా? మొత్తం 11 ప్లీట్స్ అయితే పెట్టేసేసాను. సింపుల్. అందుకే ఇందాక స్టార్టింగ్ చెప్పింది. చాలా సింపుల్‌గా, చాలా తేలిగ్గా ఇలా పిన్నిస్‌లు పెట్టేసేసుకున్నాను. ఇప్పుడు ఐరన్ చేయటానికి చూసారా? మధ్య మధ్యలో పిన్నిస్‌లు పెట్టినప్పుడు ఒత్తుగా ఎలా అనిపిస్తుందో, అలానే ఒకవైపు బార్డర్ ఉంది. ఇంకోవైపు ప్లెయిన్ క్లాత్ ఉంది. ఆ ప్లెయిన్ బార్డర్‌కి టచ్ అవ్వకుండా జాగ్రత్తగా వర్కులున్నాయిగా అదొకటి. అలా మనం ఐరన్ చేస్తున్నప్పుడు ఒక రకమైన వర్క్ దీని మీద పడి ఒక సౌండ్ వస్తదండి. ఆ సౌండ్ అబ్బా! అనిపిస్తది. అందుకని చూసుకొని జాగ్రత్తగా ఒక పక్కన క్లాత్ ఉన్న వైపే ఐరన్ చేస్తూ ఈ ఓణిని కంప్లీట్ చేస్తున్నానండి. రీసెంట్‌గా ఒక వ్యూవర్ అడిగారు. ఓణికి ఎంత అమౌంట్ తీసుకుంటారు అనని చెప్పి. మనం ఉన్న సరౌండింగ్స్‌ని బట్టేనండి. 100 తీసుకోవచ్చు, 150 తీసుకోవచ్చు. నేనైతే ఓణిని బట్టి కాస్ట్ తీసుకుంటానండి. ఆహ్, ఒ ఒక్కొక్కసారి అసలు కాస్ట్ గూడా తీసుకోను. ఇప్పుడు ఈ ఓణికైతే డబ్బులు కూడా తీసుకోలేదండి. ఎందుకంటే నేనే ఎళ్లి మేకోవర్ చేస్తున్నాను. అందుకని ఇంకా ఈ ఒక్క ఓణికి ఏముందిలే అని చెప్పి తీసుకోలేదు. అదే చాలా చీరలిచ్చి కొంచెం కష్టమైన ఓణి, చున్నీ ఇంకోటేందండి లెహంగా మీద చున్నీ ఉంటుంది కదా! అవి. వాటిని బట్టి ప్రైస్ తీసుకుంటాను. తేలిగ్గా ఉన్నాయనుకోండి ప్రైస్ కూడా అవసరం లేదు. ఒక్కొక్కసారి అలా చేసి ఇచ్చేసేయొచ్చు. ఎన్ని ప్లేట్స్ పెట్టానో చూసారు గదా! మొత్తం 11 ప్లేట్స్ పెట్టాను. అది చిన్న చిన్న ప్లేట్స్ పెట్టేసేసి పైనుంచి కింద దాకా అలా ఐరన్ చేస్తూ ఎంత చక్కగా ఎంత బాగా వచ్చింది గదా! అయితే చీరైతే కుచ్చిళ్ళకి పిన్నీసులు పెడతాం. ఓణీకి షోల్డర్ దగ్గర పిన్నీసులు పెడతాం. అవునా? అలానే మడత గూడా చాలా చక్కగా బాగా వస్తది చీరకి. ఇప్పుడు ఈ ఓణికి కూడా అంతే చక్కగా మనం మడత వేయాలి అంటే ఏం చేయాలి? చూడండిప్పుడు. ఎలా మడత వేస్తున్నాను అన్నది. ఈ ఓణీకి చీరకి ఎన్ని ప్లీట్సు 10, 11, 12, 13 దాకా పెడుతున్నాను గదా! ఓణీకి కూడా అంతే చిన్న చిన్న ప్లీట్స్ గనక పెడితేనే ఆ షోల్డర్ మీద అలా నిలబడి అందంగా కనిపిస్తది. అలానే స్టార్టింగ్ ఆ పాపను చూసారు గదా! అలానే అసలే ఓణీల ఫంక్షను. ఎలా బాక్స్ ఫోల్డింగ్ చేస్తున్నానో చూసారా? చీరకైనా బాక్స్ ఫోల్డింగు, ఓణీకైనా బాక్స్ ఫోల్డింగ్. ఎందుకంటే ఆ మండపం మీద మామూలు మడతకి ఇలా మడతేసి పెట్టి మనం హ్మ్, పెట్టేటప్పుడు ప్రజెంటేషన్ అంటాం చూసారా? అలా ఒక ప్లేట్‌లో పెట్టి అలా ఆ పాపకి ఇస్తూ ఉంటే ఎంత బావుంటుంది? ఎంత అందంగా ఉంటుంది? మీరే చెప్పండి బావుంటుంది గదా! మొత్తానికి నేనైతే ఓణిని చక్కగా ఇదిగో ఇలా ప్లీటింగ్ చేశాను. మీ డౌట్ క్లియర్ అయిపోయింది గదండీ! నేనైతే ఈ ఓణీకి డబ్బులు తీసుకోలేదండి. మామూలుగా చీరలు చాలా ఇచ్చినప్పుడు, వాటిల్లో మనకు కష్టమైనప్పుడు, ఆ ఓణీకి తీసుకునే ప్లీటింగ్ కాస్ట్ ఎంత అంటే,
రూ. 100, రూ. 150 అంతవటికి సరిపోతదండి. కష్టాన్ని బట్టే మనం అమౌంట్ తీసుకోవాలండి. అలానే మొత్తానికి నేనైతే బాక్స్ ఫోల్డింగ్ కంప్లీట్ చేశాను. ఇదిగో ఇలా కవర్‌లో పెట్టి చక్కగా మడతేసేసాను. ఇంకా ఇప్పుడు నేను చేస్తున్నది ఎప్పుడో తెలుసా? రాత్రి అంటే నైట్ ఇలా ప్లేటింగ్ చేసింది. దీనికన్నా ముందుగా నెట్ జడ వేశానండి. ఆ వీడియో కూడా త్వరలో అప్‌లోడ్ చేస్తానండి. ఎలా ఉంది నా ఈ ఓణి ప్రీ ప్లేటింగ్ బావుందా?